మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. మనిషిని విక్క తిన్న వీధి కుక్కలంట. చెవులు, చెంపలు, కాళ్ళు, చేతులు ఏడు కాడికి పీకేసినాయంట. మరి ఏడు కాడికి పీకేస్తుంటే మరి మనిషి ఉషో అనాలి కదా. ఏమనలేదంట. మరి ఏమెక్కర కనకుండా వచ్చినా ఏమెక్కర కనలేదు అంటే ఫుల్ బెవడ గుద్దిండట. బెవడ గుద్ది సప్పుడేక పోయినాడట. సొమ్మజీలు పోయిండు, సొయ్యలేని పనుకం పోయినాడు. ఈయన పేరు ఏం పేరు? బ్రహ్మచారి. ఈ బ్రహ్మచారి అంట ఒక గుళ్ళ పూజారంట. ఈ పూజారి అయ్యి తాగుడు పాడైపోయి మరి తాగుడేట అలవాటు అయిందో. సరే ఇక పూజ తాగుడే. మళ్ళీ పూజారి ఎట్లా తాగుతారంటే మళ్ళీ కొంతమంది అంటారే పూజారి మాత్రం తాగొద్దని ఏమన్నా భారత రాజ్యాంగంలో ఉందా అంటారు. మళ్ళీ ఎడబెట్టుకుని నా ముచ్చట. కానీ తాగుడు అలవాటు బాగానే ఉందంట రాజకు. అయితే ఆ తాగిన మైకంలో పండుకున్న తర్వాత కుక్కలు వచ్చి ఏడు కాడికి వీగేసి పొట్టు పొరక చేసినట్ట. ఈ తాగుడు నాశనం అయిపోను, తాగినోని పానం కిందో మీద అంటారు కదా. మనిషిని పిక్క తిన్న కుక్కలు కొడంగల్ దగ్గర జరిగింది ఈ ముచ్చట. తాగిన మత్తులో స్పృహ తప్పి కోల్పోయిన వ్యక్తి, మూకుమ్మడిగా దాడి చేసిన వీధి కుక్కలు, కాళ్ళు, చేతులు, చెవులు, చెంపలు కొరికేస్తుండగా గమనించిన స్థానికులు కుక్కలను ఎలగొట్టి చూసేసరికి అప్పటికే మనిషి సుత్తా అయినట్ట. ఎక్కడ ఏం కథ అని చూస్తారా కల్లా సిద్దిపేట జిల్లా రామవరం గ్రామం అని జేబుల ఆధార్ కార్డు ఏమో దొరికిందంట. అయితే ఈయనంట గుళ్ళ పూజారి కదా. ఈ భారతదేశంలో ఉన్న గుళ్ళు గోపురాలు మొత్తం తిరిగి వస్తేందుకు ఈయనకు జరంత సోకంట. అంటే మరి దైవభక్తో లేకపోతే కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి కదా. అన్ని గుళ్ళ కాడ పోయి చూసేస్తారంట. గట్టినే కర్ణాటక దగ్గర అదేంటుండే చిక్బల్లాపూర్ అగో దేవుని గుడి కాడికి పోయేస్తా అని చెప్పి ఇంట్లోకి చెప్పి బయటికి వెళ్ళినట. వెళ్తుంటే చిన్న కొడంగల్ దగ్గరకు వచ్చినట్ట. కొడంగల్ దగ్గర రాగానే మరి కాళ్ళెక్కలు గుంజినాయా, పానం బాగాలేదా, లేకపోతే తాగబుద్ధి అయిందా మనకు తెలియదు. కానీ వైన్ షాప్ చూస్తారా కదా, సార్కి నాలుకే పిక్కపోతుందట. సరే తాగుదాం అనుకుని ఒక కోటర్ తీసుకున్నట్ట. తాగిండట. ఆ కోటర్ రానలేదంట, పాడైపోను. మళ్ళీ ఇంత తీసుకుని మళ్ళీ తాగిండు. బిగ్గర అయ్యి నడిచే అంత సొయ్యి లేకపోయేసరికల్లా ఆ కొడంగల్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఉందట. అటు ఇటు చూసినట్ట. పెట్రోల్ బంక్ చూసి ఈడే చల్లగాలి పెడితే ఎడకాలప్పుడు చీకటి నన్ను ఓడాడుతారు అనుకుని పొద్దుగాలు లేచిపోదాం అనుకున్నట. ఏది పెట్రోల్ బంకు ఆడ ఏంది గోడకు అడ్డ మురిగినట. అట్నే కూర్చొని అట్నే కూర్పట్ల పడ్డాడు. అట్నే కూర్పట్ల పడేసరికల్ ఆ కుక్కలు పాడైపోను. 11, 12 కూడా రాత్రి ఏమో ఆడంగా తిరిగే కుక్కలు ఉంటాయి కదా. ఇప్పుడు మన కొడంగల్ అని కాదు, తెలంగాణ అనే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం మొత్తంలో వీధి కుక్కలు బొచ్చడైపోయినాయి. అయితే చాలా పని ఉంది గవర్నమెంట్లకు, అందుకోసం అయితే ఏమీ అంటలేరు. కానీ అయితే ఆ కుక్కలు చిన్న మరి ఏం ఆసన కొట్టిందో మనిషి దగ్గర పాడైపోను, కౌసు కొట్టిందో ఎడ కొట్టిందో చిన్నగా పోయి మురుగ చూసినాయట. మురుగ చూసేసరికల్లా ఈయన సపడే కూడా పోయినట. అమ్మర కొడక ఏమంటాడు అనుకొని ఇక దాడి చేసినాయట. 10-15 కుక్కలు కలిసి ఇష్టం వచ్చిన రకంగా ఏడికి దొరికితే ఆడికి, ఏ కుక్క కాలు దొరికితే కాలే, చెయ్యి దొరికితే చెయ్యే, ముక్కు అయితే ముక్కే, మూత అయితే మూత, ఏడికి పడితే ఆడికి పీకేస్తుంటే ఆ పెట్రోల్ కొడుతోలంట. చూసిరంట ఏందమ్మగాడ కుక్కలు గాదిరిగా జామైనాయి అనుకొని చిన్నగా పోయిరట. పోయి చూస్తారకల్లా గయ్యగా మొత్తుకుంటున్నాయంట. ఇక 4-5 కలిసి ఆ కుక్క నిలగొట్టి చూస్తారకల్లా ఆ కుక్కలు ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. అలా మనిషి ఉండట. పాపం పరిశాన్ అయ్యారట. అరే ఏది మనిషిని పిక్క తింటున్నాయి, అసలు మనిషిని సపోర్ట్ చేస్తున్నాడు అనుకొని పోయి చూస్తారా కల్లా ముఖం ఏమి లేదంటే ఏడు కాడికి గీరి పెట్టి కండ ఏడు కాడికి కూడా వీకినాయట. ఏడుకి దొరికితే ఆడు కూడా వీకినాయట. ఇక ఆడంగా గీడంగా చూసి ముఖం గుర్తుపట్టలేకుంటే జైలులో చేయి పెడితే ఆధార్ కార్డు దొరికితే ఈయన అదేంటి సిద్దిపేట జిల్లా రామవరం గ్రామానికి చెందిన ఆయన అని గుర్తించి పోలీసులకు చెప్తే పోలీసులు వచ్చి పంచనామా చేసి దవాఖానలు వేసిరట. చూడు కథ. ఇప్పుడు తాగుడు పాడైపోను. తాగితే సరే పూజారైనా ఎవరైనా కానీ తాగితే తాగవచ్చు. ఇప్పుడు కొంతమంది అంటారు బాబనాయన మాత్రం తాగొద్దంట. తాగితే తాగవచ్చు, నేను కాదంటలేను. కానీ ఇప్పుడు ఎంతో కొంత తాగాలి. జర మనకు సోయినట్టుంటే మన ఊరు కాదా, మన పల్లె కాదా, లాస్ట్ మన మండలం కూడా కాదా పాడైపోయినారే. మన మండలం పలానా కాడు ఉన్నాడని ఓలా కాబట్టి ఓలా తీసుకుపోతాం. ఊరు కాని ఊరు, పల్లె కాని పల్లె పోయి బిగ్గర తాగి పంతే కుక్కలు విక్కపోయిన దాకా సొయ్యి లేకపోయాయి పంతులు. ఇక పంతులు అయితే మన పంతులకు పరిచయం రాగలరు. కానీ తాగిన దాని పేరు బ్రహ్మచారి, గుళ్ళ పూజారే. ఆయన గుళ్ళ పూజారే. తీర్థయాత్రలకు పోతానికి బాగా ఇది అన్నట్టు తీర్థయాత్రల భాగంగా ఈయన బయటికి వెళ్ళిండు. ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తారు కదా, ఆ ఫోటో చూపిస్తారు కదా, ఆధార్ కార్డు పేరు కార్డు చూసి మా ఆయన అని గొయ్యలు వెళ్ళి పెడితే వస్తాడా సచినోడు? గింత అధ్వానంగా తయారైంది. ఇప్పుడు ఇంట్లో కుక్కలు తప్పందుమా, తాగిన తప్పందుమా, తాగడం అంటే కూడా తాగుతా. కానీ ఈ కుక్కలు పాడైపోను. గీతిరిగా కుక్కలు ఉన్నాయి. ఎన్నడీ కుక్కలను కథం చేస్తారు వాళ్ళు నాకు అర్థం కాదు. నిన్నమన్నా నేను కథం చేయమని నినడంలే, నీవు నిర్మూలించాలని చెప్పినా. కానీ నిన్నడం మొన్న సుప్రీంకోర్టులు కూడా తీర్పిచ్చింది కుక్కలు పాడైపోను, వీధి కుక్కలు మొత్తం చంపేయాలని చెప్పింది. మరి ఎప్పటి నుంచి శ్రీకారం చుడతారో ఏమో. తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ కానీ మా అమ్మ కానీ వీధి కుక్కలని కథం పట్టే ఉపాయం చేయరి. లేకపోతే కుక్కల ప్రేమికులు వాళ్ళు ఉంటే ఆ కుక్కల ఇంటికాడన్నా దూరే ఉపాయం చేయరి. సరే కుక్కల పని అంటే నోరులేని జీవాలు వాటికి ఏమంటారు, వాటికి కౌసు మరినో రక్తాన్ని మరినో. కానీ మరి మన జాగ్రత్త మనం కూడా ఉండాలిగా. అయ్యగారు పంతులు
మన జాగ్రత్త మనం కూడా ఉండాలి కదా. మరి తాగినాక ఎంతో కొంత సొయ్యి ఉంటే అరే నిజంగానే పాడైపోయి మా నైట్ నేను పోతా, లేకపోతే ఒక ఆడ ఓ లాడ్జిలోనో ఒక హోటల్లోనో ఓ చుట్టాల ఇంటికానో పండుకొని తెల్లారి లేచిపోతాను అలా. కానీ ఏడ తాగితే ఆన్య పడితే కుక్కలు పాడైపోచ్చాడు ఉండే ఇంకొకటి పిక్క తినే ఏడికి ఏం గుర్తులేదంట. కాళ్ళు రెక్కలు చెవులు చెంపలు అన్నీ కొరికేస్తే చచ్చిపోయి దావకాలు లేచిరంట. ఇక పీరిగాని ఇవాళ కొనబోతులు వచ్చు. కానీ మా అమ్మగాని వాళ్ళ తాగుబుద్ధి ఉన్నోళ్ళు ఉంటే మన ఇంటికి తెచ్చుకొని తాగే ఉపాయం చేయాలి. ఎంతో కొంత సొయ్యినట్టు తాగాలి. కానీ మనకు సొయ్యి మన తనువును మనం మర్చిపోవడం తాగితే ఇంకో గిసొంటివి అవుతుంది. వెతి కుక్కల కూడా చాలా బాధ ఉంది. జర మా అమ్మగాని తాగుతోళ్ళు ఉంటే ఇంటికాడ తాగే ఉపాయం చేయాలి.